కుటుంబంలో ఒక్కనన్నా నిలబడండి, ఉపవసించండి, కన్నీళ్లు గార్చండి, ప్రార్థన చేయండి. మీరేం నిరుత్సాహపడే అవసరం లేదు. అయ్యో మా ఆయన అట్లున్నాడు, మా ఆవిడ ఇట్లుంది. యూ స్టాండ్ ఇన్ ద గ్యాప్. ఎజెకియల్ 22:30 నేను చూసినాను, ఒక్కడు నిలబడినా దేవుడు ఆ దేశాన్ని పాడు చేయడంట. దేవునికి స్తోత్రం. నేను దేశమును పాడు చేయకున్నట్లు బద్దలైన సందులో నిలిచివాడు ఎవడు అంటే సింగులర్ ఫామ్ ఉంది. నాకు అది నచ్చింది. అందుకే నేను దేశం కొరకు నేను ప్రార్థన చేస్తాను, ప్రపంచ శాంతి కొరకు చేస్తాను, కుటుంబాల కొరకు చేస్తాను, నా కుటుంబం కొరకు చేస్తానని తెగించి నిలబడినాను. ఎందుకంటే దేవుడు ప్రతి మొరను ఆలకిస్తాడు. కాబట్టి మీ కుటుంబాలు పతనం అవుతుంటే చూసుకుంటూ ఊరుకోకండి. డోంట్ స్టేర్ అండ్ వరీ, డూ సంథింగ్ అబౌట్ ఇట్. ఈరోజు అంతే, కుటుంబము నువ్వు చేయాల్సింది చెయ్యి. ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక భర్తగా, కుటుంబ నాయకునిగా, ఒక తండ్రిగా నీ వంతు శ్రమ ఏది? చాలా మంది పురుషులు అనుకుంటారు మేము రోజు ఉదయం నుండి రాత్రి దాకా కష్టపడి ఆ మూట తెచ్చి